కర్నూలు నుంచి తిరుమలకు అంగప్రదక్షిణం కోసం అయితే నేను తిరుమలకైతే బయలుదేరుతున్నాను. అది కూడా కాచిగూడ టు చెంగల్పట్టు వెళ్ళే చెంగల్పట్టు ఎక్స్‌ప్రెస్‌లో అయితే వెళ్తున్నాను. 2 నెలల ముందరే చెంగల్పట్టు ఎక్స్‌ప్రెస్‌లో అయితే టికెట్ బుక్ చేసుకున్నా. అలాగనే అంగప్రదక్షిణానికి 3 నెలల ముందర అయితే టికెట్ బుక్ చేసుకున్నా. ఇక ఇంట్లో అయితే నేను బయలుదేరడానికి కరెంట్ అయితే లేదు. అలాగనే రెడీ అయ్యి అలాగనే టిఫిన్ చేసి అయితే బయలుదేరినాను. నన్ను పికప్ చేసుకోవడానికి మా ఫ్రెండ్ రిషి అయితే వచ్చినాడు. ఇంక నేను వాడు కలిసి రైల్వే స్టేషన్‌కి పోయినాం. రైల్వే స్టేషన్‌కి పోయినాక మా ఫ్రెండ్ రిషి అయితే అలా పోయి ఇలా వచ్చేసి ప్లాట్‌ఫామ్ టికెట్ అయితే తీసుకెళ్ళినాడు. ప్లాట్‌ఫామ్ టికెట్ తీసుకున్నాక నేనైతే కోచ్ పొజిషన్ చూసుకొని కోచ్ దగ్గర అయితే నిలబడినాను. ట్రైన్ ఎక్కినాక నా బెర్త్ పొజిషన్ చూసుకుంటే మిడిల్ బెర్త్ చాలా అన్‌కంఫర్టబుల్ గా ఉంది. చాలా కూర్చోడానికి రాదు, పడుకోవడానికి రాదు, దొర్లడానికి రాదు, ఏం చేయడానికి రాదు. అడ్జస్ట్ అవుతూ గుత్తి రైల్వే స్టేషన్ వరకు అయితే వెళ్ళాను. గుత్తి రైల్వే స్టేషన్ కి వెళ్ళాక అక్కడ ఒక ఫ్యామిలీ వచ్చి సీట్స్ ఎక్స్చేంజ్ చేసుకుందామని అయితే అడిగారు. ఓకే అని అయితే నేను మార్చుకొని సైడ్ అప్పర్కి వెళ్ళిపోయినా. అప్పుడు నా మనసు అయితే ప్రశాంతంగా ఉంది. ఎందుకంటే అట్లాంటి మూమెంట్ కోసమే నేను వెయిట్ అయితే చేశాను. ఇంక తర్వాత వచ్చేసి నేను రేణిగుంట రైల్వే స్టేషన్ ముందర అయితే లేచి రేణిగుంట రైల్వే స్టేషన్లో అయితే దిగినాను. నెక్స్ట్ వచ్చే రీల్స్లో తిరుమలలో ఎన్ని రకాల దర్శనాలు ఎలాగ చేసుకోవాలా, తిరుమలలో రూమ్ ఎలా బుక్ చేసుకోవాలా, తిరుమలలో ఆర్జిత సేవ ఎలా బుక్ చేసుకోవాలా, అలాగే లాకర్స్ ఎలా తీసుకోవాలా, తిరుమలలో ఎన్ని రకాల ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనేది కూడా నేను ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేస్తారని కోరుకుంటూ ఇట్లు మీ మళ్ళీ చిన్ని శర్మ సైనింగ్ ఆఫ్. జై హింద్, జై శ్రీరామ్, భారత్ మాతాకు జై.